డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు ఇంతవరకు ఏ మగవాడితోనూ సంబంధం లేదు, కానీ యోని దగ్గర చాలా దురదగా ఉంటుంది. తట్టుకోలేక గోకేస్తాను, పుండు పడ్డట్టుగా అవుతుంది. సిగ్గుతో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు, కానీ చాలా బాధపడిపోతున్నాను. సెక్స్లో పాల్గొనకుండానే ఈ బాధ ఎందుకు వచ్చింది? నాకేమైనా ఎయిడ్సా, క్యాన్సరా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఎయిడ్స్ కాదు, క్యాన్సర్ కాదు, ఇంకేం కాదండి. ఆడ ఎవరితో కూడా కళ్ళు పెట్టారు కదా. 2 విషయాలు చూసుకోవాలండి. ఒకటి, ఆ చెమట పట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల అవుతున్నాం. తామర లాంటివి వస్తాయి లోపల. ఆ తామరలాగా అవ్వచ్చు. ట్రైకోమోనాసిస్ ఉండొచ్చు, ములియాసిస్ ఉండొచ్చు, సమ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. లేదా ఆవిడకి షుగర్ కూడా ఉండొచ్చు. మనం పుట్టుకుతో చిన్నప్పుడు షుగర్ వస్తుందండి. కొంతమందికి 10 ఏళ్ల పిల్ల అవ్వచ్చు. 10 ఏళ్ల పిల్ల జన్నేంద్రాల దగ్గర ఓ గూకేస్తుంటే, పుండు పడిపోతుంటే, పోసుకుని మంట ఉంటుంటే ఖచ్చితంగా షుగర్ పరీక్ష చూడాలండి. చిన్నపిల్లకి షుగర్ ఏంటి అనొద్దు. సంవత్సరాల పిల్ల, నెలల పిల్లలకి షుగర్ ఉంటుంది. నెలల పిల్లలకే షుగర్ ఉంటుంది. ఎవరికైనా సరే ఊరికి తరచుగా మోషన్ అయిపోతుంది, పాస్కి అయిపోతున్నా, లేకపోతే వాళ్ళకి దురద పుడుతున్నా, పుండుగా మారుతున్నా, జన్నేదైనా పుండు మారుతున్నా షుగర్ పరీక్ష తీరాల్సిందే. షుగర్ ఉండడానికి అవకాశం ఉంది. జువెనైల్ డయాబెటీస్ అంటాం. జువెనైల్ అయితే చిన్న వయసులోనే షుగర్ వస్తుంది. అలా ఉండడానికి అవకాశం ఉంది. అంటే షుగర్ పరీక్షించుకోవాలి. ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ చూపించుకోవాలి. ఇతర ఇన్ఫెక్షన్ మందు వాడితే మారైపోతుంది. ఇలా ఏమి కాకుండా వస్తుందంటే సైకలాజీ హిస్టరికల్ ప్లూరైటిస్ అంటాం. అవన్నీ పరీక్షేసి దాంట్లో ఏమీ లేకుండా ఉండి ఆడగాలు వస్తుంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.